హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ వీడియో అనమాట. అదేంటి అంటే మా పాపకి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. దానికోసం మేము మార్నింగే బయలుదేరి కడపకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంత స్పెషల్ అంటే నేను 5 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అనుకున్నాను లైక్ బేబీని డెలివరీ చేశాక న్యూ బార్న్ ఫోటోషూట్ అయితే చేయాలని చెప్పి. బట్ మేము డెలివరీ అయిన సిచ్యువేషన్స్ కుదరక మేమైతే చేయలేకపోయినాము. ఫోటోషూట్ కోసం ఇంత మనీ స్పెండ్ చేయాలా, ఇది వర్తా కాదా అనే డౌట్ మీకైతే ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నన్ను అడిగితే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఆ రిజల్ట్స్ ఏంటి అనేది మీరు లాస్ట్లో అయితే చూస్తారు. సో దారిలో మధ్యలో టిఫిన్ కోసం అయితే ఈ దోశ హౌస్లో అయితే ఆగామన్నమాట. ఇక్కడ ఫుడ్ వాజ్ సో గుడ్. నన్ను అడిగితే నాకు చాలా నచ్చింది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్. అక్కడైతే మేము దోశ తిన్నాము. ఆ దోశ క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను అనమాట. సో తనైతే ఇక్కడ బేబీతో అయితే ఆడుకుంటున్నాడు. అలా టిఫిన్ తినేసి మళ్ళీ కడపకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా సేపటి తర్వాత కడపకైతే రీచ్ అయిపోయాము. కడపకి రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత స్టూడియోకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదే స్టూడియో. యాక్చువల్గా నేను స్టూడియో చూసినప్పుడు ఇంత చిన్నగా ఉంది, నిజంగా ప్రొఫెషనల్గా ఫోటోషూట్ చేస్తారా లేదా అని అయితే డౌట్ అయితే వచ్చింది. తర్వాత నా డెసిషన్ రాగానే ఫోటోషూట్ అయ్యాకైతే తెలిసిందనమాట. కింద ఇలా జస్ట్ పిక్చర్స్ ఎడిటింగ్ మిగతా వర్క్ అంతా జరుగుతుంది. పైన యాక్చువల్ స్టూడియో అనమాట. సో మేము పైకి వెళ్ళిన తర్వాత షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఇది పైన అనమాట. ఇక్కడ ఏసీ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళ హాస్పిటాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. నేను కాల్ చేసి అడిగినప్పుడు ఫోటోషూట్కి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా అని అడిగాను. తర్వాత ఆ అంకుల్ టైం లిమిట్ అయితే ఏమీ ఉండదమ్మా, బేబీ కోఆపరేట్ చేసేంత వరకు వెయిట్ చేసి అయితే ఫోటోషూట్ చేస్తాము అని అయితే చెప్పారు. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను వేరే వాళ్ళని లైక్ వేరే షూట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా టైం లిమిట్ అయితే ఉంటుంది, లైక్ ఇంత టైమే అని అయితే చెప్పారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంకుల్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అంకుల్ వాళ్ళకి 30+ years దాకా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫోటోషూట్లో. అండ్ 150+ దాకా థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవ్రీ థీమ్, క్యాండీ థీమ్, పోలీస్ థీమ్, కుకింగ్ థీమ్, అలా అన్ని థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఈ ఫోటోషూట్ కోసం చాలామందిని అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. కానీ అందరూ న్యూ బార్న్ ఫోటోషూట్ కానీ ఇన్ఫాంట్ ఫోటోషూట్ అయితే చేస్తామంటున్నారు. కానీ ఇలా 3 months 4 months ఉన్నప్పుడైతే ఫోటోషూట్ చేయలేమన్నారు. బట్ లక్కీగా ఈ అంకుల్ వాళ్ళ కాంటాక్ట్ అయితే దొరికిందనమాట. ఇందాక చూసింది అయితే ఫస్ట్ థీమ్ అనమాట. ఇది సెకండ్ థీము. ఇదైతే నాకు చాలా నచ్చింది అన్ని థీమ్స్లో కంటే. తను ఫస్ట్ థీమ్కి చాలా యాక్టివ్గా ఉండింది. జస్ట్ ఒక 5 minutesలో అయితే అయిపోయిందనమాట. సెకండ్ థీమ్కి ఏమైందంటే తనకు చాలా స్లీప్ అనేది ల్యాగ్లో ఉండింది అనమాట. సో ఈ థీమ్కి వచ్చేసరికి తనైతే నిద్రపోయింది. బట్ అలాగే అయితే కంటిన్యూ చేసాము. కాస్ట్యూమ్స్ దగ్గరికి వచ్చేసరికి న్యూ బార్న్కి సమ్ స్పెసిఫిక్ థీమ్స్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పారు. తనైతే ఇప్పుడు న్యూ బార్న్ స్టేజ్లో లేదు కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ అనేవి అంత బాగా సెట్ కాకపోవచ్చు అని చెప్పారు. సో మమ్మల్ని అయితే కొన్ని కాస్ట్యూమ్స్ అయితే తెచ్చుకోమన్నారు. బట్ నేను దీనికోసం అయితే ఏ కాస్ట్యూమ్ షాపింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే కొత్తవి అయితే తీసుకుని వెళ్ళాను. నాకైతే చాలా బాగా సెట్ అయ్యాయని అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ థీమ్ వచ్చేసరికి తనని జస్ట్ బోర్లా పడుకోబెట్టి కొన్ని బాల్స్ అయితే వేసి అలా కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట. అదే నేను ఫొటోస్ అనేవి లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. తర్వాత ఈ థీమ్ ఒకటి థర్డ్ థీమ్ అనమాట. ఈ థీమ్కి వచ్చేసరికి తను చాలా క్రాంకీ అయిపోయింది. చెప్పా కదా ఆల్రెడీ తను స్లీప్లో అయితే ల్యాగ్లో ఉందని అయితే. ఫస్ట్ సెకండ్ థీమ్కి అయితే తను చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఒక 5 minutesలో అయితే అయిపోయాయి ఫస్ట్ అండ్ సెకండ్ థీము. ఈ తర్వాత థీమ్స్కి అయితే తను చాలా డిస్టర్బ్డ్గా అయితే ఉండిందనమాట. ఇది లాస్ట్ థీము. యాక్చువల్గా ఇది బాగా క్యూట్గా అనిపించింది నాకైతే. మాతో డేట్ ఆఫ్ బర్త్ అడిగి ఆ 12th January అనేది సెట్ చేసి తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేశారనమాట. ఈ థీమ్కి వచ్చేసరికి తను అస్సలు సపోర్ట్ చేయలేదు. బట్ అలాగే అయితే కంటిన్యూ అయితే చేసేసాము. మధ్యలో ఫీడింగ్ చేస్తూ అలా కాసేపు తనని కామ్ చేస్తూ అలా మొత్తానికైతే ఫోటోషూట్ కంప్లీట్ చేసాము. మీరు ఎవరైనా న్యూ బార్న్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తుంటే మాత్రం మీ బేబీని యాక్టివ్గా ప్లేయింగ్ మోడ్లో ఉన్నప్పుడు అయితే తీసుకెళ్ళండి. మేక్ షూర్ దట్ షీ హ్యాస్ ఎనఫ్ స్లీప్ అండ్ ఫుడ్. సో అలా మా ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బట్ యాక్చువల్లీ మేము పేరెంట్ ఫోటోషూట్ అయితే చేసాము. నేను యాక్చువల్గా అంకుల్ని అయితే ముందు అడగలేదు లైక్ పేరెంట్ ఫోటోషూట్ కూడా చేస్తారా లేదా అని చెప్పి. బట్ లక్కీలీ అక్కడ పేరెంట్ ఫోటోషూట్ అయితే చేస్తున్నారనమాట. బట్ మేము పేరెంట్ ఫోటోషూట్కి అంత ప్రిపేర్డ్గా లేమనమాట. జస్ట్ ఒక కాస్ట్యూమ్ ఎక్స్ట్రా అయితే తీసుకొని వచ్చాను. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ కూడా ఫోటోషూట్ చేస్తుంటే యూజ్ అవుతుందని చెప్పి అలా మేము కూడా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం అనమాట. ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు.
పిక్స్తో ఫొటోస్ మాత్రం నేను వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. రా పిక్చర్స్ అన్నీ మాకు ఫోటోషూట్ అయిన వెంటనే షేర్ అయితే చేశారనమాట. ఎడిటెడ్ పిక్స్ కోసం అయితే ఒక 2 days అయితే వెయిట్ చేయాలన్నారు. ఒక 2 days తర్వాత ఆ పిక్చర్స్ కూడా మాకైతే షేర్ చేశారనమాట. అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇవి రా పిక్చర్స్ అనమాట. ఎడిటెడ్ పిక్స్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను. నేను వీడియో ఫస్ట్లో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, లైక్ ఫోటోషూట్ అనేది వర్తా కాదా అని చెప్పి. ఈ ఫొటోస్ చూసిన తర్వాత నాకైతే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. పిల్లల క్యూట్నెస్ని క్యాప్చర్ చేయడానికి మనం ఎంత స్పెండ్ చేసినా తక్కువే అని అయితే అనిపించింది. మీరు చెప్పండి ఈ ఫొటోస్ చూశాక వర్తా కాదా అనేది. పేరెంట్ షూట్ కోసం నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే ఇట్స్ హర్ చాయిస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే కస్టమైజ్ చేసుకున్నాను. తన డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కొన్ని పిక్చర్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫొటోస్ అనేవి నాకు ఎందుకు అంత స్పెషల్ అంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఫొటోస్ ఎప్పుడైనా చూస్తే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా, అలాగే రేపు పొద్దున వాళ్ళు పెద్దయ్యాక చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే అదే హ్యాపీనెస్ ఇవ్వడానికి. అలా మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే 9 అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.